నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం అక్కడే ఉండును అని చెప్పి లేఖనాల్లో తెలియపరుస్తుందండి. నిజముగా నీ ధనము ఎక్కడుంది చూడండి. ఆస్తి ఉన్నా కూడా చాలా ఇబ్బందేనండి. మరి ఎవరన్నా వచ్చి తీసుకెళ్తారేమో, దొంగలు వచ్చి మరి దొంగలిచ్చుకొని పోతారేమోనని చెప్పేసి నిద్ర కూడా ఉండదండి. ఆకలి కూడా వారికి ఏది తినటం కూడా మానివేసి ధనము 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 ఏది చేసైనాను ఈ లోకంలో నేను ధనం సంపాదించాలి, ఏది చేసైనా నేను పేరు సంపాదించాలా అనుకుంటున్నారు. కానీ దేవుని చేతితో మీరు ఆశీర్వదించబడుతున్నారా? నిజంగా దేవుడు ఆశీర్వదించబడితే ఆ ధనమును ఎవరు కూడా దొంగిలించారండి. అది పాడైపోదు కూడా. మనం ప్రయాసపడి మరి ఈ లోకంలో ధనము 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 అని సంపాదిస్తే అది ఏమైపోతున్నదో మీకే తెలియాలండి. మరి చూడండి, ధనము కోసం ఎంతో పరిగెత్తుతారు. ధనం సంపాదించాలా, రాత్రి అనక పగలనక ధనం ఏ విధంగా కూడగట్టుకోవాలా, ధనము నేను సంపాదించాలా, ఒకరికంటే మిగులుగా ఉండాలా అని అనుకుంటున్నారు. కానీ దేవుని చేత దీవించబడి దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండాలి.